జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బాగా అమలు జరుగుతోందని, కూలీలకు ఉపాధి కల్పన, పని ప్రదేశాల్లో వస్తువుల కల్పన, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరత అమలు బాగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీసీ హాల్ నందు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2024-25లో అమలులో సాధించిన ప్రగతిపై మరియు 2025-26 సంవత్సరం ప్రణాళికలపై కలెక్టరేట్ వీసీ హాల్ నందు జిల్లా కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి రామ్మోహన్లతో కలిసి మీడియా ప్రతినిధులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నమస్కారం. మనందరికీ తెలిసిందే, మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2 రకాలుగా లబ్ధి ఉంటుంది. ఒకటి, ఏదైతే నిరుపేద కుటుంబాలకి ఈ ఎన్ఆర్జీఎస్ కార్డు హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా మనము ఎప్పటి నుంచో వాళ్ళకి రూరల్ ఏరియాస్లో ఒక ఉపాధి కల్పించటం. దాని ద్వారా రెండోది ఏంటంటే ముఖ్యంగా అసెట్ క్రియేషన్. సో ఈ రెండింటికి కూడా మనము ఈ పథకం కింద మనకి ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది. దాంట్లో భాగంగానే మన తిరుపతి జిల్లాలో కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉన్నప్పటికీ ఇంకా కూడా సుమారుగా 45% రూరల్ ఏరియా కూడా ఉంది. దాంట్లో భాగంగానే మనము ఈ సంవత్సరం, అంటే గడిచిన సంవత్సరం, ఇవాళ ఇంకా లాస్ట్కి వచ్చాము, 2024-25 సంవత్సరానికి గాను ఈ పథకాన్ని పెద్ద ఎత్తున మనం డ్రైవ్ చేసి, ఒకటి, మనకి ఇదివరకు ఎప్పుడు లేనంతగా ఈ జిల్లాలో వేజెస్ మనము చేయడం జరిగింది. అది ఎక్కువ రావడంతో మనకి దానికి అనుగుణంగా వచ్చినటువంటి మెటీరియల్ ఎక్స్పెండిచర్ కింద కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు, అసెట్ క్రియేషన్ మనం చేయడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, వచ్చే సంవత్సరం అంటే 25-26కి కూడా జిల్లా యొక్క ప్రణాళిక ఏంటనేది కూడా వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా గడిచిన సంవత్సరం చూసుకుంటే, గడిచిన సుమారుగా మనకి 10-11 నెలల్లో కూలీలందరికీ కూడా పని కల్పించడంలో భాగంగా మనము 4,853 చెరువులలో పూడికి తీత పనులు టేకప్ చేశాం. దీని ద్వారా సుమారుగా 450 కోట్ల లీటర్ల నీటిని భూమిలోకి ఇంకింపజేసి సుమారుగా 124 కోట్ల రూపాయల కూలీలకు మనం వేతనాలుగా చెల్లించడం జరిగింది. ఈ పూడికి తీత పనుల వల్ల మనం లాస్ట్ 3 ఇయర్స్ కూడా కంపేర్ చేసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈసారి మనకి అధిక వర్షపాతాన్ని కూడా మనం ట్యాప్ చేసుకున్నాం. సుమారుగా ఈసారి మనకి 24% వర్షపాతం అధికంగా పడింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. మళ్ళీ పూడికి తీత పనులు కూడా చేయడం వల్ల చెరువులన్నీ నిండడం, దాంతో మనకి 2 మీటర్స్ ప్లస్ గ్రౌండ్ వాటర్ లెవెల్ మనకి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మార్చ్ ఎండింగ్ కల్లా ఏదైతే 6.15 మీటర్స్ ఉన్నింది గ్రౌండ్ వాటర్ టేబుల్, ఈసారి మనకి సుమారుగా 4.05 మీటర్స్కే మనకి డిస్ట్రిక్ట్ యావరేజ్ చెప్తుంది గ్రౌండ్ వాటర్ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద SC/ST హౌస్ హోల్డ్స్లో చిన్న సన్నకారు రైతుల పొలాల్లో 1064 పంట కాలువలు, అంటే మనకి ఫామ్ పాండ్స్, పంట కుంటలు నిర్మించి దాని ద్వారా కూడా ఒక 6 కోట్ల రూపాయల వేతనాలు మనం చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఫీడర్ కాలువలు మరియు పంట కాలువలో సుమారుగా 1920 కిలోమీటర్లు పూడికి తీసే పనులు చేసి దాని ద్వారా ఒక 46 కోట్ల రూపాయల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులైనటువంటి SC/ST హౌస్ హోల్డ్స్లో ఒక 803 రైతుల పొలాల్లో 48 కోట్ల రూపాయల వేతనాల రూపంలో మనము ఈ కందకాలు త్రవ్వి మనము దాని ద్వారా కూడా 48 కోట్ల వేతనాలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా 827 SC/ST మరియు చిన్నకారు రైతుల పొలాల్లో 1211 ఎకరాల పండ్ల తోటలు, ముఖ్యంగా మన సైడు మామిడి, అదేవిధంగా జామ, సపోటా, నిమ్మ, కొంచెం కొబ్బరి, మునగ. ఈసారి మునగ కూడా స్టార్ట్ చేసాం, ఎందుకంటే మునగాకు మనకి మునగాకుకి పౌడర్ చేసుకొని చాలామంది దానికి డిమాండ్ ఉంది. ఫ్లోరికల్చర్ కూడా ఇచ్చాం. అదేవిధంగా పూలు,
మల్లెపూలు, రోజా పూలు కూడా ఎక్కువ చోట్ల ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది అన్ని పెంపకం ద్వారా 2.5 కోట్ల రూపాయల వేతనాల రూపంలో, అలాగే 72 లక్షల మెటీరియల్ రూపంలో కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా 30 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టి సుమారుగా ఒక 15 లక్షల వేతనాల ద్వారా చెల్లించడం జరిగింది. అదేవిధంగా 1500 మంది ఎస్సీ ఎస్టీ మరియు చిన్న సన్నకారు రైతులకు పశువుల షెడ్లు నిర్మించి 20 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది. ఈ పశువుల షెడ్లు చాలా డిమాండ్ ఉంది. మన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా లాస్ట్ టైం 1500 చేసాం, ఈసారి 2500 నుంచి 3000 వరకు పశువుల షెడ్ నిర్మిస్తాం. ఎందుకంటే ఈ షెడ్లు నిర్మించడం వల్ల మనకి ఏదైతే యావరేజ్ మనకి పశువుల నుంచి సుమారుగా 7.5 లీటర్లు సుమారుగా మనకి మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది. కానీ సైంటిఫికలీ ఏంటంటే ఈ పశువుల షెడ్ల వల్ల సుమారుగా 1/2 లీటర్ పాలు ఒక యావరేజ్ పెరిగే ఇది ఉంది. కాబట్టి వీటిని పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. ఈసారి 3000కి టార్గెట్ చేసుకొని ప్లాన్ చేస్తాము. అదేవిధంగా మనం చూసుకుంటే మొత్తానికి అన్ని రకాల పనులకు గాను కూలీలకు వేతనాల రూపంలో 260 కోట్లు ఇప్పటివరకు ఆల్రెడీ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ ఈ లాస్ట్ 3-4 రోజులు కలుపుకుంటే జిల్లా వ్యాప్తంగా 275 కోట్ల రూపాయల మేరకు మనం వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూపాయలు 100 కోట్ల మేరకు వెచ్చించి ఇప్పటికే 100 కోట్లు ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా నిర్మించి 210 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. తార్ రోడ్లు ఒక 4 కిలోమీటర్లు, సీసీ రోడ్లు ఎక్కువ ఫోకస్ చేస్తాం ఎందుకంటే ఊర్లలో విలేజెస్లో సీసీ రోడ్స్ ఎక్కువ డిమాండ్ ఉంది. మెటల్ రోడ్లు ఒక 3 కిలోమీటర్లు, టూరిజం కోసం మనము ఒక 6.5 కిలోమీటర్ల రోడ్లు కూడా మనము ఎక్కువ టూరిస్ట్ క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా రోడ్లు వేస్తే అవి అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఒక 6.5 కిలోమీటర్లు వేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ గోడౌన్లో కూడా అన్ని వ్యవసాయ గోడౌన్లో కూడా ఇంటర్నల్ రోడ్స్ కల్పించడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఇంత పెద్ద ఎత్తున రోడ్లు ఇప్పటి వరకు జిల్లా చరిత్రలో లేని విధంగా పనులను చేపట్టాం. ఇది ఫస్ట్ టైం ఇంత లెంత్లో రోడ్లు ఎన్ఆర్జీఎస్ కింద పనులు 100 కోట్లు పెట్టి సీసీ రోడ్లు ఇవన్నీ వేయటం కూడా జిల్లాలో ఇదే ఒక రికార్డు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇది గడిచిన సంవత్సరం మనం చేసినటువంటి పనులు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకి పంచ ప్రాధాన్యాలని 5 ఇచ్చారు. ఈ 5టిని మనము ఒక పంచ ప్రాధాన్యాల కింద చేయబోతున్నాము. అందులో ముఖ్యంగా పశువులకు నీటి తొట్ల నిర్మాణం. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి క్యాటిల్ ట్రౌస్ నీటి తొట్లు, ఎందుకంటే ఎండాకాలంలో వీటన్నిటికీ నీటి కోసం పశువుల తొట్లు నిర్మించమని ఆదేశాలు ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా 1600కు పైచిలుకు పశువుల తొట్లు వచ్చే ఏప్రిల్ 15 నాటికి మేమంతా ఇవి కూడా కంప్లీట్ చేసుకోవాలని ప్రణాళిక పెట్టుకున్నాం, లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఫామ్ పాండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి మన జిల్లాలో పడమర భాగం అంతా కూడా కొంచెం వర్షపాతంతో నమోదయ్యే వ్యవసాయం, అదేవిధంగా ఎక్కువ హార్టికల్చర్ ఇవన్నీ ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువ ఫామ్ పాండ్స్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. సుమారుగా 3500 సేద్యపు నీటి కుంటలు అంటే ఫామ్ పాండ్స్ని 30 కోట్లతో నిర్మించాలని కూడా ఈసారి లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించడం, వీటిని కూడా ఒక 1900 కిలోమీటర్ల మేరకు సుమారుగా 43 కోట్ల రూపాయలతో వీటిలో పూడికతీత పనులు చేయడం వల్ల మనకి వ్యవసాయానికి అదేవిధంగా మనకి హార్టికల్చర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదొక 3వ పాయింట్. 4వది వచ్చేసి చెరువులు మరియు కుంటలు సమగ్రంగా అభివృద్ధి చేయటం. వీటిని కూడా ఈసారి 2440 చెరువులకు సుమారుగా 63 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 5 ఈ 4 చేస్తే పక్కాగా 5వది మెయిన్ దినసరి వేతనం 300 రూపాయలు, ఒక రోజుకు 300 రూపాయలు తగ్గకుండా ఇప్పుడు 2025-26 కాను 307 రూపాయలు సగటు వేతనంగా మనము పనులు చేసే విధంగా. అది ఎలా వస్తుందంటే వాళ్ళు ఒక రోజు వచ్చే వాళ్ళు జాబ్ కార్డ్ హోల్డర్స్ కనీసం ఒక 4-5 గంటలు పనిచేస్తే ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి 307 రూపాయలు వస్తుంది. చాలా చోట్ల కొన్ని మండలాల్లో
కేవలం మార్నింగ్ గంట 2 గంటలు పనిచేసి వెళ్ళిపోయే సందర్భాలు ఉన్నాయి. అలా జరగకుండా మరీ మానిటరింగ్ చేసుకుంటూ ఒక 4 గంటలు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు వేతనం రూ. 307 వచ్చే విధంగా చేసుకోవడం జరుగుతుంది. సబ్మిషన్ సార్ 4 అవర్స్ వర్క్ చేసినప్పుడు 300 అంటే అది వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది సార్? అంటే 4 అవర్స్లో అంటే పూర్తిగా 4 అవర్స్ కంటిన్యూస్గా మాన్యువల్ వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి ప్లాన్ చేసుకొని ఎక్కడ చేయాలి, మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని చేసేసరికి మార్నింగ్ 6 to 9, 9:30 చేసినా వాళ్ళకి ఆ రోజు వేతనం సరిపోతుంది, వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది ఈ పంచ ప్రాధాన్యాలతో మనం చేయబోయేది. దీనివల్ల మనం ఈసారి గడిచిన సంవత్సరం 275 కోట్లు వేతనాలు వచ్చింది. ఈ సంవత్సరం ఒక అదనంగా ఇంకో 10% అంటే 300 కోట్లు టచ్ చేయడానికి చేస్తాము. ఆ 300 కోట్లు కనుక చేసినట్టయితే మనకి 200 కోట్లు మనము మెటీరియల్ కాంపోనెంట్ అంటాం. అంటే 200 కోట్లకి మనము ఇది చేసుకోవచ్చు. ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం మనము సుమారుగా 165 కోట్ల వరకు చేసుకున్నాం. ఈ సంవత్సరం 200 కోట్లు టార్గెట్ చేస్తున్నాం. వాటిల్లో ముఖ్యమైనటువంటి ఈసారి చేసే పనులు ఏంటంటే సీసీ రోడ్లు ఇంకెక్కడైనా మిగిలిపోతే అవి, సీసీ డ్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. అదేవిధంగా అన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో బరియల్ గ్రౌండ్స్ ఎక్కడైనా లేకపోతే ఆ బర్నింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈసారి శాచురేషన్ మోడ్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు పశువుల షెడ్లు ఇంకెక్కడన్నా చాలా డిమాండ్ ఉంది. ఒక 2500 వరకు పశువుల షెడ్లు నిర్మిస్తాము. అదేవిధంగా మనకి పండ్ల తోట పెంపకం మీద ఎక్కువ దృష్టి పెట్టమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో మన జిల్లాలో పండ్ల తోట పెంపకం కోసం ఇంకొక 1500 ఎకరాలు ఎక్స్ట్రాగా ఎన్ఆర్జీఎస్ ద్వారా చేస్తాము. అదేవిధంగా ఇంకేమన్నా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ మిగిలిపోయి ఉన్న అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అయితే ఈ సంవత్సరం ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇలాగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎప్పటికప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మనకి దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి ఆదేశాల మేరకు మనము ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో పెద్ద ఎత్తున పల్లె పండుగ కార్యక్రమంలో పనుల్లో భాగంగా, అదేవిధంగా మనకి మన జిల్లాకి ఎక్కువ హార్టికల్చర్ ఎక్కువ ఫోకస్ చేస్తూ, అదేవిధంగా క్యాటిల్ షెడ్స్, రోడ్స్, ఇట్లా అన్ని రకాలుగా ఒకవైపు అందరికీ మినిమం 300 రూపాయలు వేజ్ వచ్చే విధంగా, మరో సైడ్ ఈ పంచ ప్రాధాన్యాలు ఏదైతే పెట్టుకున్నాం వాటిని ఇంప్లిమెంట్ చేయటం, తదనుగుణంగా వచ్చే మెటీరియల్ కాంపోనెంట్ నుంచి రోడ్లు, సీసీ డ్రైన్స్ ఇవన్నీ కూడా ఈసారి నిర్దిష్టమైనటువంటి ఒక ప్లాన్ పెట్టుకొని మన ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున ఈ పనులనేది కూడా టేకప్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.